ఓకే. మేడం మీరు సోషల్ బుక్ మార్కింగ్స్ వర్క్ చేశారండి? లేదు మేడం. మా పాపకి అదే. ఫీవరొచ్చింది. అదే అన్నారు. అది చేసారా? ఏం లేదుగా? లేదు మేడం. సరే. ఓకే అండి. ఇంకా నెక్స్ట్ మనం సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్ చూద్దాము. యాహ్! ఓకే మేడం. నేను రేపు మార్నింగ్ కల్లా మీకు సబ్మిట్ చేస్తానవి బుక్ మార్క్స్ అవి. ఓకే. ఓకే. నెక్స్ట్ మనము ఈ సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్ చూద్దాం. సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఆర్టికల్ సబ్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్ మనం ఎందుకు చేస్తామంటే, మనకి ఉన్న ఈ 4, 5 మనకు తెలిసిన సెర్చ్ ఇంజిన్సే కాకుండా, మనకు తెలియని చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. కంట్రీ వైస్‌గా ఉంటాయి. ఇట్లా డిఫరెంట్, డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయన్నమాట. ఆ సెర్చ్ ఇంజిన్స్ అన్నిట్లోనూ ఈ థర్డ్ పార్టీ టూల్స్ మన వెబ్‌సైట్‌ని సబ్మిట్ చేస్తాయి. అక్కడి నుంచి మనకి ట్రాఫిక్ రావడానికి ఛాన్స్ ఉంటది. అందుకని థర్డ్ పార్టీ సెర్చ్ ఇంజిన్ వెబ్‌సైట్స్ అయితే మనం సబ్మిట్ చేస్తాము. ఈ ఈ వెబ్‌సైట్‌కి మనం డొమైన్ అథారిటీ ఇవేమి చెక్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈ సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్ సైట్స్ అనేవి వెతకటం కొంచెం కష్టమవుతది. ఇవి చాలా రేర్‌గా దొరుకుతాయి. అంటే ఎక్కువ సైట్స్ వర్క్ అవ్వట్లేదు కాబట్టి. జస్ట్ ఆల్రెడీ ఉన్నవి నేను కాపీ చేసి వర్క్ చేస్తున్నాను. ఇవి మీకు షేర్ చేస్తాను. ఇవి మీరు చేయండి. ఇంకా మీరేదన్నా సెర్చ్ చేయగలిగితే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మనము ఇక్కడ వెబ్‌సైట్ ఉంది కదా! మన వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లో ఇక్కడ నిన్న ఇది తీసుకున్నాం కదా! శ్రీష డిజిటల్స్ అని. ఈ వెబ్‌సైట్ లింక్ సేమ్ ఒక లింక్ ఒకరోజు అన్నిట్లో కంప్లీట్ చేయాలన్నమాట.